కిచెన్ బాగా పెట్టినట్టుంది. వాటర్ వస్తుంది అది ఇదంతా కూడా పాత బోర్డు మీద స్పోర్ట్స్ కూడా లేదు పిల్లలు ఆడుకోవడానికి. బిల్డింగే తీసేస్తాను, బిల్డింగే 30 years సార్ ఇది తీసేస్తారు. తీసేస్తే అప్పుడు ఇది కొంచెం ఆడుకోవడానికి కానీ ఇది ఉంటుంది. మొన్న సీఎం గారికి కూడా మేము లెటర్ పెట్టాను. నేను పెడితే కలెక్టర్ గారికి కంట్రాక్ట్ చేశాను 5 acres చూడమని. స్కూల్కి ఇది యాక్చువల్గా ప్లే గ్రౌండ్ లేదు. మీరు కాంట్రాక్టరా? పర్మనెంటా? గవర్నమెంట్ జీలో వస్తుందా? ప్రైవేటా? లేదు సార్, అంటే మా ఫాదర్ సార్ వాళ్ళిద్దరు వాచ్మెన్ ఎంతమంది దిగిందా? నేను కామాటి సార్, వాచ్మెన్ ఇంకొక అమ్మాయి మొత్తం మొత్తం నలుగురు సార్ స్టాఫ్. రూమ్ తెలుసుదంతా మొత్తం అంతా మీరే? అది నువ్వే చేయాలి, నువ్వే చూడాలా? క్లాస్ రూమ్ లో అన్ని రూమ్ లో అన్ని తుడిసేది మొత్తం ఎంతమంది? నలుగురు సార్, నలుగురు. ఎంతమంది స్టాఫ్? నలుగురు వీళ్ళు. స్ట్రెంత్ ఎంత? 140 ఉంటుందా? అయితే ఇంగ్లీష్లో మాట్లాడతారా? అంటే నువ్వు టీచింగ్ తెలుగులో చెప్తావు కదా? ఎస్టీ స్కూల్స్లో 70% ఎస్టీ పిల్లలు అవుతుంది, 30% బీసీ ఎస్టీ. గవర్నమెంట్ ఇష్యూనా? ఫోర్ డేస్ చదువు షూస్ ఉంటుంది, బెల్ట్ ఒక బ్యాగ్ ఒకటి. దీంట్లో చదువుకుంటూ ఇక్కడే కూర్చుకుంటున్నారా? ఇక్కడ చదువుకుంటూ పడుకుంటారు అంతేనా? గార్మెంట్స్ అయితే క్లాస్ తీసుకోవాలి, క్లాస్ చేంజ్ క్లాస్ మాట ఏం రోడ్ పడుతుందా? ఈ సెలవు తర్వాత మీ అందరూ కదా మొత్తం 80 వచ్చేసి అన్ని క్లాసులు థర్డ్ నుంచి వాళ్ళకు ఒక తెలుగు మీడియంలో చెప్పినప్పుడు వాడు ఇంగ్లీష్ అయినా తెలుగులో మాట్లాడతారు. వాళ్ళకు వాళ్ళు కమ్యూనికేషన్ చేసినా టీచింగ్ చెప్పే టీచర్ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసినా అది ఇంగ్లీష్ అలవాటు అవుతుంది. లేదు కాంపిటీషన్లో ఎలా ఎదురుగలుగుతారు? ఏం లేదు, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు, తెలుగులో మాట్లాడుతున్నారు. అది కూడా ఆపరేట్ చేస్తారు. అది తెలుగు ఇంగ్లీష్ కలిపి ఇంగ్లీష్ చెప్తూ తెలుగు చెప్తారు. కాదు ఓన్ ఇంగ్లీష్ టీచ్ చేసుకుంటుంది. అక్కడ నేషనల్ ఉంటారు. మీకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా అది అక్కడ రిప్లై దాంట్లో డైరెక్ట్ అడుగుతూ ఉంటారు. ప్రాబ్లం ఉంది వీళ్ళు మాట్లాడుతున్నారు. పిల్లలు ఇంట్రెస్ట్ అవ్వచ్చు. ఇంగ్లీష్ మాట్లాడతావా? టీచర్ తెలుగులో చెప్తుంది కదా, తెలుగులో మాట్లాడుతుంది కదా, చెప్పేసి టీచింగ్ స్టాఫ్
అసలు నాడు మన టీచింగ్ చెప్పి ఒకసారి చేసి వదిలేరా ఎట్లా ఉంటారా కూర్చో ఏమైనా ఏం కావాల్సిందే ఫుడ్ ఎలా ఉంది ఎలా ఉంది ఫుడ్ ఏం పెట్టారు ఎక్స్పెక్ట్ ఆ రోజు చికెన్ మార్నింగ్ ఏం పెడతారు మార్నింగ్ పాలు పెడతారు సార్ 6:30కి 8:15కి టిఫిన్ పెడతారు సార్ 11కి చిట్టి ఇస్తారు సార్ మళ్ళీ 1కి లంచ్ ఇస్తారు మళ్ళీ 4:30కి స్నాక్స్ ఇస్తారు సార్ మళ్ళీ సాయంత్రం డిన్నర్ సార్ తర్వాత స్టడీలో ఏమో స్నాక్స్ సార్ డిన్నర్ తర్వాత పండ్లు కానీ అరటి పండ్లు కానీ జామ పండ్లు కానీ యాపిల్ కానీ టీచర్స్ ఉన్నారు అవును సార్ ఇంగ్లీష్ చెప్తారా చెప్తారు ఇంగ్లీష్ మాట్లాడతారా ఇంగ్లీష్ What is your good name? Father name? Mother name? My name is Vishal Naik. My father name is Sri Narasimha Naik. My mother name is Sri ఏమైనా చెప్పగలరా? Where are you from? I am from Yergonda Param near Sangalpeta. What is your father? My father is a farmer. What is your ambition? My ambition is bank manager. To become a bank manager? Oh. What do bank manager do? I don't know. My mother brother is also bank manager. I impressed with them. Not impressed with him. పోలీసులు ఎంతమంది చేయాలనుకున్నారు? పోలీస్ ప్లీజ్ హ్యాండ్స్ పోలీస్ ఇంత పోలీసులు జాయిన్ కావాలి నిజమైనా ఇంత బాగా కష్టపడి చదివి పోలీసులు జాయిన్ అవుతుంది. సార్ డిఐజీ సార్ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని వచ్చేయండి. నేను మీకు అందరికీ గైడ్ చేస్తాను. ఎక్కువ మంది పోలీసులు జాయిన్ కావాలి. ఇంగ్లీష్ కావాలి. ఇవాళ రిసెప్షన్ జాబ్ చేయాలన్నా ఇంగ్లీష్ ఉంటేనే పెట్టుకుంటారు. అవునా? హోటల్లో అయినా ఒక ఆఫీస్లో అయినా ఇంకెక్కడ సాఫ్ట్వేర్ చేయాలన్నా ఈవెన్ దో నువ్వు బ్యాంకింగ్ అను బ్యాంకింగ్ హిందీలో ఉండదు. ఎందులో ఉంటుంది? English. మాట్లాడే వాళ్ళు ఇంగ్లీషే, రాయడం ఇంగ్లీషే. అవునా కదా? మన తెలుగు భాష కాబట్టి మనం మాట్లాడాలి, కొంచెం చదువుకోవాలి, ఉంచుకోవాలి ఒక సబ్జెక్ట్. కానీ మోస్ట్లీ ఆల్ లాంగ్వేజ్ ఎక్కువ దీని మీద ఉండాలి. ఇంగ్లీష్ ఫస్ట్, తర్వాత హిందీ కూడా తగ్గించుకొని ఇంగ్లీష్ కూతురు అందరూ. అవునా కదా? వరల్డ్ వైడ్ ఏం నడిస్తే అది కూడా మనం నడవాలి. అవునా కదా? దీని నుండి విదేశాలు వెళ్ళాలనేటోళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళు. ఇంకోటి మీరు కూర్చున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ మీరు కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు కూడా ఇంగ్లీష్లో ఉంటారు. కంప్లీట్గా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఇంగ్లీష్ వస్తుంటుంది. ఇప్పుడు ఏం మాట్లాడినా మిమ్మల్ని తప్పుపట్టారు. ఒక ఏజ్ వచ్చినాక తెలుగు మా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే తప్పుపట్టారు. ఇప్పుడు టీచింగ్ లెవెల్ కాబట్టి స్టూడెంట్స్ కదా, తప్ప రైట్ అనేది క్వశ్చన్ కాదా, మాట్లాడడం అనేది ముఖ్యం. అవునా కదా? మీ టీచర్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది చెప్పాలి. బేసిక్ ఇచ్చారు సార్ మనకి ఉన్నాయి. ఆ పోస్ట్ రేపు మార్చి కల్లా రిక్రూట్మెంట్ ఇంకేం కావాలి చెప్పు? ఇంకేం కావాలా? స్పోర్ట్స్ సెంటర్ ఏం లేవు కదా? ఉన్నాయి. ప్లేస్ అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొంచెం బ్రాడ్ కోసం ప్లేస్ లేదు. అయితే మొన్న సీఎం గారికి రాసాం సార్. రాస్తే 5 ఏకర్స్కి అలాట్మెంట్ కలెక్టర్ గారికి రాశారు. సో అలాట్మెంట్ ఏ స్కూల్కి అయితే 5 ఏకర్స్ లేదు, ఒక 1 month బ్యాక్ కూడా వాళ్ళకి ఎండార్స్ చేశారు. ఆ టీచర్ కూడా మనకు మార్చి కల్లా బీజీ పోస్టు అవునా కదా? సరే, ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉందో నాకేం తెలుసు కదా. మీకోసం మేము ఇంత దూరం ఢిల్లీ నుండి వచ్చాం. నా పేరు జాషువా హుస్సేన్ నాయక్, నాది తెలంగాణ. నాకు ఈ ప్రోటోకాల్ మోడీ గారు, మన ప్రధానమంత్రి ఎవరు? మోడీ గారు నాకు అవకాశం ఇచ్చారు. సెలక్షన్ మాత్రం మోడీ గారు చేసిండు, ఎలక్ట్ మాత్రం ఏం చేసిండు మన రాష్ట్రపతి గారు ఎవరు?
ఎస్టీ బిడ్డ అర్థమైందా? నేను ఏం చేసినా ఏం చేయాలన్నా ఉదాహరణకి ఇలా ప్రాబ్లం ఉంది, ఇబ్బంది పెడుతున్నారు, మీ టీచర్స్ సైడ్ బాగాలేదు, మీ టీచర్స్ బాగాలేదు, లేదు మీకు కావాల్సిన ఫుడ్లో మీకు కావాల్సిన సదుపాయాలు మీకు ఏమన్నా అందియట్లేదు, లేదు గవర్నమెంట్ కూడా వస్తుంది కానీ ఇక్కడ ఏమైనా ఇబ్బంది పెడుతున్నారంటే వీళ్ళని ఇక్కడి నుంచి స్పాట్ సస్పెండ్ చేసుకోవాలి. ఎవరిని? ఒకటి లేదు గవర్నమెంట్ నుండి మీకు ఏమైనా అందట్లేదు, ఎవరైనా ఇబ్బంది, మీరన్నారు ఇప్పుడు ఇంతకు ముందే గ్రౌండ్ లేదు సార్ అన్నారు, కంప్యూటర్ ల్యాబ్స్ ఏమన్నారు, సైన్స్ ల్యాబ్స్ ఏమన్నారు, అవునా? కొంతమంది బెంచెస్ లేవు, అవునా? దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎడ్యుకేషన్ చెప్పే టీచర్స్ లేవు. రైట్? ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా ఆనాడు తెలుగు చదువుకుంటే సరిపోయింది. కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు, కొంచెం గొప్ప ఉన్న వాళ్ళు ఏం చేసి కొంచెం ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకోవడానికి యూజ్ అయింది. కానీ మన తల్లిదండ్రులు చదువుకుపోవడం ఒక ప్రాబ్లం అయితే, చదువుకున్నా అదే 10th ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదువుకొని ఇండియా చిన్న చిన్న జాబులు చేసి బతికిస్తున్నారు. వాస్తవం కాదా? చాలా మంది అంటే చదువుకోలేదు, కొంచెం చదువుకున్నా ఇంకో కొంత జ్ఞానం కోసం ఉంచుకున్నారు. ఇంకొంచెం గట్టిగా మంచి చదువుకున్నాడు టీచర్ ఒకరి వరకు అయిపోయింది. ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్కి వెళ్ళినా ఎవరైనా. మరి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనం వెళ్ళాలని ఏం కావాలా? అవునా కదా? అలాగే తెలుగు అవసరం లేదని కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడాలి, చదవాలి, మినిమం అవసరం. కానీ రాబోయే కాలంలో ఇలా కంప్యూటర్లో అయినా మొబైల్లో అయినా తెలుగు రాయగలుగుతామా? ఎదురు వినగలుగుతారా? మళ్ళీ కన్వర్షన్ చేసుకోవడమే, అవునా కదా? కాకపోతే ఇలా ఈ టీచింగ్ స్టాఫ్ లేదు అనేది ఒక వాదన. ఇప్పుడు ఉన్న వాళ్ళు పాపం కాంట్రాక్ట్ టీచర్స్, రైటా మేడం? అవుట్ సోర్సింగ్ చాలా సంవత్సరాలు చేస్తున్నారు. అదే తక్కువ ఉంటాయి అన్నమాట. ఏమి లేక ఇది చేస్తున్నారు, అవునా కదా? అలా ఎంతమంది ఆర్మీలో ఉన్నారు? పీటీ కూడా లేదు. ఏం చెప్తాడు పీటీ? ఏం లేదు, అది గ్రౌండ్ లేదు, పాడు లేదు. యోగా చేస్తురా ఎవ్రీడే? 2 ఆసనాల పేర్లు చెప్పండి. పద్మాసనం, ఇంకా లేబరేటరీకి జోషి పడుకోలేదు. ఎప్పుడు నైట్ పడుకోలేదు. ఎప్పుడు 9 o'clock మార్నింగ్ 5. హెల్త్ ఇష్యూస్ ఇప్పుడున్న స్ట్రెంత్ ఇక్కడ ఉన్న వాటికి ఇక్కడ నలుగురు చదువుకుంటానికి పిల్లలు వస్తా అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వడం చాలా పొరపాటు. అది ఇవ్వండి, 10 మందికి కలెక్టర్ గారికి చెప్తా, వాళ్ళకి ఇవ్వద్దు అనే రూల్ లేదు. ఈ దేశంలో పుట్టిన బిడ్డకు ఎడ్యుకేషన్ విద్యా అవసరం, ఏదైనా ప్రాబ్లం వస్తే వైద్యం అవసరం. ఈ 2 ఇవ్వలేకపోతే దేనికి పనికిరాదు. కానీ పిల్లలకి ఇంగ్లీష్ చెప్పడానికి టీచర్సే లేదు. ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్ టీచర్స్ ఏం కాదు, అవుట్ సోర్సింగ్ టీచర్స్. ఇక ఆనాడు ఏది 2016 నుండి గురుకులాలుగా మార్చగలిగారు, కానీ టీచింగ్ ఏదో గొప్పగా చేస్తున్నా అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, కానీ ఆడ కనిపించట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టడానికి మంజూరు చేయడం జరిగింది, ఇప్పుడు బిల్డింగ్లు కంప్లీట్ కాలేదు. కాంట్రాక్టర్ వచ్చిరు, కలిసిరు. కాంట్రాక్టర్ గారిని అడిగితే కాంట్రాక్టర్ గారు అంటున్నారు ఇంతవరకు మాకు బిల్సే రాలేదు సార్. మరి బాబు బిల్స్ రాని వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఏం కంప్లీట్ చేయగలుగుతారు? ఇది ఇక్కడే కాదు సమస్య, చాలా చోట్ల ఏకలవ్య సైనిక్ స్కూల్, చాలా చోట్ల శ్రీకాకుళంలో తిరిగాము, నా కర్నూలులో పోయినాను. ఈ రాష్ట్రంలో
ఆంధ్రప్రదేశ్లో దాదాపు 9 రాష్ట్రాలు విజిట్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ చూసినా టీచింగ్ కొరత చాలా భయంకరంగా ఉంది. మరి ఎస్టీ ఎస్సీలను ఉద్ధరిస్తున్నాం, ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం, ముందుకు పోవాలని కోరుకుంటున్నామని గత రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నా అది మాటలకు మాత్రమే పరిమితమైంది. ఎన్నో 16,000 కోట్లని 20,000 కోట్ల బడ్జెట్ మేము ఎస్టీ ఎస్సీల కోసం కేటాయిస్తున్నామని చెప్తున్నారు. కానీ దాంట్లో దాదాపు 70% బడ్జెట్ మొత్తం విద్యకే కేటాయిస్తున్నామని చెప్తున్నారు. కానీ అది ఆచరణలో సాధ్యపడతలేదు. దానికి ఉదాహరణ ఇవాళ నేను ఈడ చీమకుర్తిలో తిరగడంలో నాకు కనిపించిన భాగం. అలాగే ఇక్కడున్న టీచింగ్ స్టాఫ్ ఇబ్బంది ఉంది. అలాగే ఇక్కడున్న పాపం పనిచేసే వర్కర్లు కూడా పర్మనెంట్ లేదు. దాదాపు 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేస్తున్నారంట. వాళ్ళకు రెగ్యులరైజేషన్ చేయలేదు అండ్ జీతాలు కూడా టైంకి ఇవ్వట్లేదు. దాదాపు ఒక్కొక్కరు 7-8 నెలల నుండి సంవత్సరాల నుండి జీతాలే. మొన్ననే శ్రీకాకుళంలో ఇది చూశాను నేను. దాదాపు 97-96 మంది వాళ్ళు ఖాళీ 2018 నుండి పనిచేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకు ఉద్యోగాలు జీతాలు 5,000 ఇవ్వాలంట, 5,000 కూడా ఇవ్వాలంట. అంటే ఇవాళ లేబర్ యాక్ట్ ఏం చెప్తుందంటే మినిమం 22,000 నుండి 18,000 వరకు ఇవ్వాలంట. కానీ వాళ్ళు లేబర్ యాక్ట్ కింద కూడా పనికి రాకుండా పోయింది. అంటే గవర్నమెంట్ పబ్లిక్కి చెప్పే బదులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చెప్పదలుచుకుంది. ఇక్కడ ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఇప్పుడు మేము మెయిల్ అని మొన్ననే లెటర్ రాయడం జరిగింది. చాలా హాస్టల్స్ చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇమీడియట్లీ ఇక్కడ ఉన్న బిల్డింగ్ని పాపం ఆ కాంట్రాక్టర్కి ఉన్న బిల్లు కంప్లీట్ చేస్తే బిల్డింగ్ కంప్లీట్ చేయగలుగుతాడు. విత్ ఇన్ షార్ట్లీ అది కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఆట స్థలాలు లేవు, ప్లే గ్రౌండ్ లేదు, అండ్ కంప్యూటర్ ల్యాబ్ లేదు, సైన్స్ ల్యాబ్ లేదు, ఏదైనా ప్రాజెక్టర్ లేదు. సండే సాటర్డే ఏదైనా మంచి ఇచ్చేద్దామంటే ఏది లేదు. ఏమీ లేకుండా ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడుతున్నాం అని అంటే మాట తప్పు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లో ప్రతి ఒక్కరూ ఇంతకుముందే ప్రిన్సిపల్ గారు ఇద్దరు ఇక్కడ నుండి మాకు ట్రిపుల్ ఐ క్వాలిఫైర్ మీరు మంచి ఎడ్యుకేషన్ చెప్తే ఇక్కడ 20 మంది అవుతారు. అంటే టీచింగ్ మంచిగా అవుతారు కాబట్టి ఇవన్నీ చేయాలి. అలాగే ఇంకా కొన్ని ఇలా కలెక్టర్ రివ్యూస్ ఉన్నాయి. ఇంకా కొన్ని గ్రామాలు నక్కల కమ్యూనిటీకి విజిట్ చేయబోతున్నాం. ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ NCST నేను తెలంగాణ వాడినే, తెలుగు బిడ్డనే. దాదాపు 27 సంవత్సరాల తర్వాత నాకు ఇక్కడ తెలుగు వాళ్ళకు ఈ అవకాశం వచ్చింది. ఖచ్చితంగా మా ఇక్కడ ఉన్న గిరిజన బిడ్డలకి, ఆదివాసీ బిడ్డలకు ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటూ వాళ్ళకు సొల్యూషన్ ఇస్తూనే ఇక్కడ ఉన్న అధికారులకు తప్పులు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షలు పడేటట్టు చేస్తారు. పిల్లలతో ముచ్చటించారు కదా మీకు కాసేపు, పిల్లల సమస్య ప్రధానంగా చెప్పేది వాళ్ళు ఒకటే, టీచింగ్ ఒకటి. ప్లే గ్రౌండ్ లేదని, మాకు కంప్యూటర్ రాబోయే కాలంలో మనం దేశం ప్రపంచంలో పోటీ పడాలంటే ఇంగ్లీష్ అవసరం. దాని దగ్గర టీచింగ్ లేదు. అది ప్రధానంగా వాళ్ళు చెప్పే ప్రధాన భాష, మాట్లాడే మాట. వెనుకబడిన బిడ్డలకి తల్లిదండ్రుల ఇంగ్లీష్ మాట్లాడి ఉండరు. అలా అని ఇక్కడ వస్తే టీచింగ్ చెప్పేవాళ్ళు లేరు. మరి రేపటి రోజు ఎలా బతకగలుగుతారు వాళ్ళు? అది ప్రధాన సమస్య అనేది వాళ్ళు వాదన. ఇక యాక్టివిటీ గట్టిగా ఉంటే, స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటే వాళ్ళు బాగుంటుంది. అదొక సబ్జెక్ట్ చెప్తూ వచ్చిర్రు. చూద్దాం వీళ్ళు ఏం చేస్తారో, ఈ కలెక్టర్ గారు ఏం మాట్లాడతారో, వీళ్ళు ఏం జరుగుతుందో ఏం చేస్తారో కనుక్కుంది. థ్యాంక్ యూ.